డిప్యూటీ సీఎం పదవి ఇప్పుడు కూటమిలో అందులోనూ తండ్రి కొడుకుల మధ్య పెద్ద చిచ్చే పెట్టింది. ఆల్రెడీ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. నారా లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన పని ఆయన చూసుకోక డిప్యూటీ సీఎం పదవి ఎందుకు అనేవాళ్లు కూడా ఉన్నారు. అయితే డిప్యూటీ సీఎం పదవి లోకేష్కి ఇవ్వొద్దు అంటూ రీసెంట్గా అమిత్ షా కూడా చెప్పడంతో లోకేష్ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఇష్యూస్ని పరిశీలిస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సైలెంట్గా ఉన్నారు. అయితే లోకేష్ని మీడియా టార్గెట్ చేసింది. డిప్యూటీ సీఎం అంశంగా ఆయన మీదనే ఎక్కువగా కథనాలొస్తున్నాయి. చంద్రబాబు జనసేనను పట్టించుకోకపోవడం, అలాగే పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టేయడం, ఆయన పదవిని లోకేష్కి ఇవ్వాలనుకోవడానికి పెద్ద ప్లాన్ వేశాడు. దావోస్ వెళ్లి కూడా టీజీ భరత్ చేత చెప్పించారు. కానీ జనసేన ఊరుకోలేదు. ఈ ప్లాన్ బెడిసికొట్టింది. దాంతో చంద్రబాబు ప్రస్తుతానికి కామ్గా ఉండు అని లోకేష్కి చెప్పి ఉన్నారేమో. అందుకే ఇక తనకు డిప్యూటీ సీఎం పదవి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఆయన సీరియస్ అయి ఉంటారనే టాక్ నడుస్తోంది. అయితే ఇదే విషయం మీద అయ్యన్న పాత్రుడు కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని అడగడానికి రాజకీయ నాయకులు ఎవరంటూ టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలని తామెలా అడుగుతామన్నారు. ఆ విషయాన్ని ప్రజలు నిర్ణయించాలన్నారు. విశాఖలో జరుగుతున్న పర్యాటక శాఖ పెట్టుబడుల సదస్సులో పాల్గొన్న అయ్యన్న పాత్రుడు ఈ మేరకు లోకేష్కు డిప్యూటీ సీఎం డిమాండ్లపై అనూహ్యంగా స్పందించారు. దీంతో ఆయన కామెంట్స్ చర్చకు దారితీశాయి. అయితే ఇక్కడ డిప్యూటీ సీఎం కావడానికి టీడీపీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ అర్హత కలిగిన వాళ్లు చాలా మంది నాయకులున్నారు. కానీ పార్టీ అధినేత కొడుకు అయినంత మాత్రాన ఆయనకే ఇవ్వాలన్న రూలేం లేదు కదా అని కూడా ఆ పార్టీ శ్రేణులు అంటున్నారు. ఈ రోజు నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవుతాడు, రేపు ఏకంగా సీఎం అవుతాడు అంటే ఎంతసేపు ఆ కుటుంబం వాళ్లే రాజకీయాలను ఏలాలా అన్న చర్చ కూడా వినిపిస్తోంది. దాంతో డిప్యూటీ సీఎంగా లోకేష్ అంశం మీద పైకి అందరికీ ఓకే అన్నట్టుగానే నటిస్తున్నారు. కానీ ఇన్నర్ ఫీలింగ్ మాత్రం ఎవరూ బయటపెట్టడం లేదు. ఇకపోతే అమిత్ షా లోకేష్ని డిప్యూటీ సీఎంని చేయొద్దు అన్నారు అంటూ కూడా టాక్ వినిపిస్తోంది. అంటే బీజేపీ కూడా ఇక్కడ గేమ్ ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే గతాన్ని పరిశీలిస్తే బీజేపీతో కలిసినట్టే కలిసి కలవకుండా అంటి ముట్టనట్టు ఉన్నాడు చంద్రబాబు. బీజేపీని, మోడీని అనరాని మాటలన్నాడు. ఇక ఇప్పుడు అదే తండ్రికి చెందిన తనయుణ్ణి డిప్యూటీ సీఎంని చేస్తే ఇక బీజేపీ ఆంధ్రాలోకి అడుగు పెట్టనివ్వకుండా చేస్తాడు అనే ఒక కాన్సెప్ట్ కూడా బీజేపీలో ఉంది. అదే పవన్ కళ్యాణ్ ఉంటే బీజేపీ ఆంధ్రాలో బలపడే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అన్న పాయింట్ కూడా కనిపిస్తోంది. అంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా మీడియా చెప్పాలనుకున్నా చెప్పకుండా ఆగిపోతున్న ముఖ్య విషయం లోకేష్కి డిప్యూటీ సీఎం పదవి వద్దు అన్నదే. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలి అన్నదే. అర్హులైన సీనియర్స్కి అవకాశం కల్పించాలి అన్నదే. ఇక ఆ కోపంతోనే చిన్నబాబు తనకు పదవులు ముఖ్యం కాదని, చంద్రబాబు ఏ బాధ్యత ఇచ్చినా నిర్వర్తిస్తానంటూ నెపాన్ని, కోపాన్ని తండ్రి మీద తీర్చుకోవడానికి అన్నట్టు కామెంట్స్ చేశాడు. చంద్రబాబు డిప్యూటీ సీఎం ఇస్తే మాత్రం తీసుకుంటా, లేదంటే లేదు అంటూ ఇండైరెక్ట్గా అర్థంలో చెప్పాడు. అంటే చిన్నబాబు ఇప్పుడు నిన్ను డిప్యూటీ సీఎంని చేస్తే నా సీఎం పోస్టుకి ఎసరొస్తుంది, కాచుకొని కూర్చున్న వాళ్లంతా కోడైకి వస్తారు, టీడీపీ పరువు పోతుంది అన్న స్వరం వినిపిస్తోంది. అలాగే ఇంకా కొన్ని మాటలన్నారు లోకేష్. ఒకే వ్యక్తి ఒకే పదవిలో 3 సార్లు కొనసాగడం సరికాదనేది తన వ్యక్తిగత అభిప్రాయం అన్నాడు. ఈ విషయం మీద పార్టీ నేతలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగా తాను కూడా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని వదులుకోబోతున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు లోకేష్ కామెంట్స్ తనకు మాత్రమే కాదు అటు చంద్రబాబుకు కూడా వర్తిస్తాయి అంటూ తన తండ్రిని కూడా ఇరికించాడు. లోకేష్ కామెంట్స్ని చంద్రబాబుకు ఆపాదిస్తే ఆయన జాతీయ నేతగా 20 ఏళ్లుగా ఉన్నాడు. అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సైతం 3వ ఎంపీ పదవిలో ఉన్నందున ఈసారి మరో పదవి తీసుకుంటానని తనకు దావోస్లో చెప్పినట్లు లోకేష్ వెల్లడించారు. డిప్యూటీ సీఎం పదవి కోసమే ఇప్పుడు పార్టీ జాతీయ కార్యదర్శి హోదాను వదిలేస్తున్నట్టు చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి రాలేదు కాబట్టి ఈ హోదాకు రాజీనామా చేస్తున్నాడు. అంటే ఇంకేదో పెద్ద పదవికే ఎసరు పెట్టబోతున్నాడా అన్న టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు లోకేష్కి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీ బాధ్యతలు అతనికి అప్పగించి చంద్రబాబు తప్పుకుంటారా అనే అంశం కూడా కనిపిస్తోంది. అంటే పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఇలాగే కేసీఆర్, కేటీఆర్ని వర్కింగ్ ప్రెసిడెంట్ని చేసి పార్టీ బాధ్యతలు అప్పగించేసి ఆయన పక్కకు తప్పుకున్నారు. ఇప్పుడు బాబు కూడా కేసీఆర్ని ఫాలో కాబోతున్నారా అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఏదైనా చేయగల సమర్థుడు. తన తర్వాత ఇక డిప్యూటీ సీఎం అయినా కానీ లోకేష్ మాత్రమే కావాలన్నది, ఆ తర్వాత ఆయన మనవడు మాత్రమే ఈ రాజకీయ వారసత్వాన్ని కొనసాగించాలన్నదే ఆయన తపన పడుతున్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా రాజకీయం ఈ రోజు ఉన్నట్టే దశాబ్దాలు, శతాబ్దాల తరబడి ఉండదు. మరి లోకేష్ని ఏం చేస్తారో చంద్రబాబు చూడాలి.